ఇండియాకి జపానీస్ కి పాలిటిక్స్ లో చాలా డిఫరెంట్ ఉంది. ఇండియాలో మాత్రం పాలిటిక్స్ వస్తే గానీ పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద పూలదండలు, పాలాభిషేకంలతో మొత్తం అంత డిఫరెంట్ గా ఉంటుంది. కానీ జపాన్ లో మాత్రం అట్లేం ఉండదు అనమాట. వాళ్ళు ఎంత డిసిప్లైన్ అంటే గానీ వాళ్ళు కేవలం ఒక బిల్ బోర్డులు వేస్తారు. అక్కడ కేవలం కొన్ని సెంటీమీటర్స్ వాళ్ళకి అలాట్ చేస్తారు అనమాట. ఆ సెంటీమీటర్స్ లోనే వాళ్ళు ప్రమోషన్ చేసుకోవాలి, బ్యానర్లు కానీ పోస్టర్లు కానీ. దానికి మించి అయితే ఎక్కువ చేయనియరు అనమాట. జపాన్ లో ఇంకొకటి ఏంటంటే గానీ ఈ రిలీజియన్ బేస్డ్ పైన ఉంటది కదా ఓట్స్, అట్లాంటి స్టేట్మెంట్స్ అసలు చెప్పనియరు అనమాట. అది ఇదే కానీ ఇండియాలో చూస్తే గానీ ప్రతి ఒక్కటి అంతా రిలీజియన్ బేస్డ్ పైన వస్తుంది. ఒకరోసారి ఒక రిలీజియన్ కి సపోర్ట్ చేస్తారు, ఒకరోసారి ఒక రిలీజియన్ సపోర్ట్ చేస్తారు. లింగ్విస్టిక్ బ్యారియర్ అనేది చాలా చూపిస్తారు అనమాట. క్యాస్ట్ సిస్టమ్ పైన అలా చూపిస్తారు ఇండియాలో అయితే. కానీ జపాన్లో మాత్రం అలా అసలుకి కూడా చేయలేరు. అలా ఎవరైనా చేస్తారనో వాళ్ళు అసలు పాలిటిక్ రేస్లో కూడా ఉండనియరు అనమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కన్నా వాళ్ళకి ఇంత డెసిబిల్స్లోనే సౌండ్ పెట్టి చేయాలని ఉంటుంది జపాన్లో ఎక్కడైనా పొలిటికల్ ప్రచారం ఉంటే. ఇండియాలో మాత్రం లౌడ్ స్పీకర్లు పెట్టి ఇక్కడ నుంచి వినిపిస్తే కానీ మొత్తం ప్రపంచం వినిపించాలనే దాంతో సౌండ్ పెడతారు. ఇంకొకటి ఏంటంటే జపాన్లో మాత్రం రేషియోస్ ఉంటాయి అనమాట. అంటే అమ్మాయిల కోట ఇంత, అబ్బాయిల కోట ఇంత, ఇంత పొలిటికల్ పార్టీలో అని ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం అట్లేమి ఉండదు. మెజారిటీ మాత్రం చాలా మంది, ఇంకా మీకు కూడా తెలుసు ఎవరు ఎక్కువ ఉంటారో మెజారిటీ అలా ఉంటుంది.